నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కృషితో ఇందారం గ్రామంలోని దొరగారిపల్లెలో ఇందారం చర్చి ముందు ఎస్సీ కాలనీలో హాసింపల్లిలో ఒకటి చొప్పున మొత్తం 3 బోర్స్ రావడం జరిగిందని ఈ కార్యక్రమంలో జైపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజుద్దీన్, యూత్ ప్రెసిడెంట్ అరుణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అసంపల్లి శివ, నాయకులు గడ్డం ప్రసాద్, చిప్పకుర్తి దుర్గయ్య, బేదం మల్లేష్, అసంపల్లి మల్లేష్, బేదా సతీష్, సిహెచ్ శంకర్, నల్లి శ్రీకాంత్, ఎండి సదాం, ఎండి గౌజ్, ఎండి సోబు, శీలం రవి, ఇర్ఫాన్, నాసిర్, మొఖ్తర్, సాయినాథ్, సతీష్, అభి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారి ఎమ్మెల్యే సంవత్సరం పూర్తయిన సమయంలో ఇందారం గ్రామంలో నీటి సమస్య పైన గతం నుంచి కూడా వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం విశాఖ టెస్ట్ ద్వారా ఎన్నో బోర్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఈ సంవత్సర కాలంలో సుమారు ఇందారం గ్రామంలో 6 బోర్లు వేయడం జరిగింది. మరి ఇంకా గ్రామంలో నీటి సమస్య ఉన్న ఏరియాలు ఉన్నాయి. ఆ బోర్లు కూడా శాంక్షన్ అతి త్వరలో అయితే ఆ బోర్లు కూడా వేయించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి కృషి వలన గ్రామంలో ఉన్న నాయకులం అందరం కలిసి నీటి సమస్య ఇక్కడ ఏది ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ నీటి సమస్య పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే గారు దృష్టికి పోయిన వెంటనే సమస్య పరిష్కారం చేసే దిశలో ఉన్నారు. మరి వివేక్ వెంకటస్వామి గారు అంటే కాకా కుటుంబం, మన కాకా గారు ఉన్నప్పటి నుంచి కూడా విశాఖ టెస్ట్ ద్వారా ఎన్నో నీటి బోర్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా టీఎంఎఫ్ నిధులతో కానీ విశాఖ టెస్ట్ ద్వారా కానీ ఇక్కడ ఎన్నో బోర్లు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ 4-5 నెలల్లో మనకు 6 బోర్లు ఈ గ్రామానికి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈరోజు కొట్టే ఇక్కడ కిందివాడ దొరగారిపల్లెలో ఇందారంలో కిందివాడకు దాదాపు 5-6 నుంచి ఇక్కడ ఉన్న బోర్ ఖరాబ్ అయింది. నీటి సమస్య బాగా ఉండే కాబట్టి ఇది వెంటనే చెప్పిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇందారంలో సుమారు 3 బోర్లు వేయడం జరుగుతుంది. ఇది కాసింపల్లిలో ఒకటి, ఎస్సీ వాడ ఒకటి, దొరగారిపల్లి ఒకటి. ఈ బోర్లు నిజంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ చిన్న విషయాన్ని కూడా ప్రజల సమస్య తీసుకొని పోతే వెంటనే పరిష్కరిస్తున్నాం. వారికి ఈ గ్రామం తరపు నుంచి ఈ జైపూర్ మండలం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ జైపూర్ మండల ఇందారం గ్రామంలో వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇందారం గ్రామంలో సుమారు 6 బోర్లు నీటి సమస్య ఉన్న ప్రతి దగ్గర ప్రజల సమస్యలు స్థానిక నాయకుల దృష్టికి రాగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే పరిష్కారం చేసిన దిశగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు. వివేక్ వెంకటస్వామి గారు గత చరిత్రలో ఎక్కడ నీటి సమస్య ఉన్న విశాఖ టెస్ట్ ద్వారా వాళ్ళకి సొంతంగా బోర్లు వేసే పరిస్థితి సుమారు ఇండియాలో ఉన్న సగం బోర్లు విశాఖ టెస్ట్ ద్వారా వచ్చినాయి. కాబట్టి అదే కుటుంబంలో చెందిన ఆయన కుమారుడిగా వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆయన ఇక్కడున్న సమస్యలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం జరిగింది. వారి కుమారుడు వివేక్ మన వంశీ గారు కూడా ఎంపీగా ఉన్నారు. వారి కుమారుడు ఎంపీగా ఈ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఈ మండలంలో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయిన వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఉన్నారు. ఇప్పటికీ సుమారుగా ఇందారంలో 6 బోర్లు వేయించడం జరిగింది. ఇంకా 5-6 బోర్లు అతి త్వరలో వస్తాయి. ఇంకా బోర్ల సమస్య, నీటి సమస్య ఉన్న కాడ కూడా ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా సుమారు 60 లక్షల రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ మరి నాలీలు కానీ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా పూర్తి సంవత్సరం అయిన వెంటనే మనం చూస్తే సుమారు 60 లక్షల సిమెంట్ రోడ్లు కానీ మరి 6 బోర్లు కానీ మరి దాదాపు 20-30 లక్షల నాలీలు కానీ మరి ఇక్కడ గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అతి త్వరలో ఖచ్చితంగా ఈ గ్రామంలో సమస్య అనేది లేకుండానే పరిష్కారం చేసే దిశగా వివేక్ వెంకటస్వామి కానీ మరి వారి కుమారుడు వంశీ కానీ ఎంపీ గారు కానీ వారి దృష్టికి తీసుకొని వెంటనే పేద ప్రజలకు ఇక్కడ జరిగే ప్రతిదీ అభివృద్ధి జరగాలి. అతి త్వరలో ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు కూడా అమలవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో అమలవుతాయి. జనవరి నుంచి కూడా
ప్రతి మహిళలకు కూడా పింఛన్ విషయంలో కానీ మరి 2500 పింఛన్ కానీ మరి పింఛన్ పెరిగే విషయంలో కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కేంద్ర మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ కార్యక్రమం జరుగుతుంది తెలియదు. మరి ఎమ్మెల్యే గారి